సొంత చెల్లని కూడా చూడకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్ తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నాడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇదే చెల్లి కష్ట సమయంలో పార్టీని ఆదుకున్న విషయం మర్చిపోయావని సూటిగా ప్రశ్నించారు. అనంతపురంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల శంఖారావంలో షర్మిల మాట్లాడారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, నా పుట్టింటి వాళ్ళ హక్కుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కొట్లాడుతున్నా. ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నా. పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నా. మన రాజధాని ఎక్కడుంది అని అడుగుతుంటే ఈరోజు నా మీద చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు, ఆయన సైన్యం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎవరికైనా హక్కు ఉంది, ఏ సిద్ధాంతాన్నైనా ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నాం. అది కూడా మామూలు దూషణలు కాదు. ఒక సైన్యాన్ని పెట్టి, డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే. ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఇదే చెల్లెలు కదా బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపి ఆ రోజు చంద్రబాబును దించిన మీ చెల్లెలు కదా. మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అని చెప్పిన వైఎస్ జగన్ అది చేయకుండానే ఎలా ఓట్లు అడుగుతారని షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని అమ్మడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? ఏమన్నా అయిందా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగను అన్నాడు జగనన్న గారు. పూర్తి మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. నాకు మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాను, బైబుల్ అన్నాడు కదా జగనన్న గారు. మరి పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎందుకు అడుగుతున్నాడు జగనన్న గారు ఓట్లు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పూర్తి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన వాడు చెయ్యకపోగా ఇప్పుడు మద్యం అమ్ముతున్నది ఎవరు? సర్కారే అమ్ముతుంది. అంటే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగనన్న గారే ఇప్పుడు మీకు మద్యం కూడా అమ్ముతున్నారు. అక్క చెల్లెలందరూ గమనించాలి. మద్యం అమ్ముతున్నది ఎవరో కాదు, జగనన్న గారే అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? నాసి రకం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో 25% ఎక్కువ మద్యం తాగి లివర్ చెడిపోయి చనిపోతున్న వాళ్ళు 25% ఎక్కువట. అది కూడా ఓన్లీ క్యాష్ అట. ఆన్లైన్ పేమెంట్లు లేవు. క్యాష్ తోనే ఎందుకు అమ్ముతున్నారు అని అడుగుతున్నారు.